తీర్పు రోజున దేవుని ఎదుట నుంచున్నప్పుడు ఈ మార్త సిగ్గుతో తలదించుకుంటుంది. మార్తతో దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. మార్త, నువ్వు అన్నావు యేసయ్యా అన్నావు, రా నా ఇంట్లోకి రా అన్నావు, నీ మాటలు బాగానే ఉన్నాయి, కానీ నువ్వు మాట్లాడుతున్న దానికి నీ బ్రతుకులో నువ్వు చేస్తున్న దానికి అసలు సంబంధం ఉందా? భక్తి కలిగిన దానిలా మాట్లాడుతున్నావు, భక్తిహీనురాలిలాగా బ్రతుకుతున్నావు. మాటలు ముఖ్యం కాదు, చేతలే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు దేవుడు. మీ క్రియలు ఎలా ఉన్నాయి? మీరు ఎక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు? మీ ధనాన్ని దేనికి వాడుతున్నారు? మీ శరీరం ఎవరితో ఉండడానికి ఇష్టపడుతుంది? సంవత్సరంలో 365 రోజులలో కుటుంబము, బంధువులు, స్నేహితులు వీళ్ళతో ఎక్కువ గడుపుతున్నారా, పరిశుద్ధులతో ఎక్కువ గడుపుతున్నారా? అక్కడ మాత్రం మీకు టైం లేదు, ఓపిక లేదు, డబ్బు లేదంటే మీరు మార్తకు సంబంధించిన వాళ్ళు, మార్త లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు, అంటే వేషధారుల గుంపు మీది, నటించే గుంపుకు చెందిన వాళ్ళు. మార్త అంతం ఎలాగైతే ఉండబోతుందో మీ అంతం కూడా అలాగే ఉండబోతుంది.